బుజ్జి శ్రావణ మాసం వస్తుంది కదా, నీకు సారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా? నాదేముందండి, మీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి. అమ్మా నా పర్సులో 1000 రూపాయలు ఉండాలి, కనిపించిందా? వినిపించట్లా. నా పర్సులో 1000 రూపాయలు ఉండాలి, కనిపించిందా లేదా? వినిపించట్లేదు. 1000 ఉండాలి, కనిపించిందా లేదా? ఒక పని చేయి, నువ్వు వచ్చి నా ప్లేస్ లోకి వచ్చి నీకు కనిపిస్తుందా లేదా అప్పుడు చెప్పు. మరి ప్యాంట్ జోబీలో సిగరెట్ ప్యాకెట్ లైటర్ కనిపించింది, ఎవరిది? వినిపించట్లేదు మా. నీ బ్యాగ్ లో మందు సీసాయి కనిపించింది, ఎవరితో ఆయన? వినిపించట్లేదు మా. మన పక్క వీధిలో అమ్మాయిలు ఏడిపిస్తున్నారని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కుక్కను కొట్టినట్టు కొట్టారంట. ఆ బ్యాచ్ లో నువ్వు ఉన్నావంటరా? అరే నిజమే మా, ఇక్కడ కూర్చుంటే ఒక్క మాట కూడా వినిపించలేదు. నానా ఈ రోజు నాకు స్కూల్లో ఇచ్చారు. నా కూతురు నీకేమొచ్చారా? లడ్డింగ్ 2 తెచ్చుండొచ్చు కదరా. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా, జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్లే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. మా టిఫిన్ కి ఏం చేసావు మా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. బేబీ ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఏం చేస్తావు? నేను చచ్చిపోతా. ఎందుకు? నీ వల్ల చేసిన అప్పులు ఎవరు తీరుస్తాడు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు, మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతోంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? ఏమండి, మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తినేకి ఏం తీసుకొచ్చారు? చికెన్. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మటన్ తీసుకురండి. సరే. మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పికప్ చేసుకున్నారు? నేనే స్టేషన్ కి కార్ పంపించా. మరి ఫ్లైట్ పంపించినా? అవసరం లేదు, మీరే వెళ్లి పికప్ చేసుకురండి. మొన్న మీ చెల్లి వచ్చినప్పుడు ఏమి ఇచ్చి పంపించారు? అది శారీ పెట్టి 2000 క్యాష్ ఇచ్చా. అయితే రేపు మా చెల్లి వస్తుంది, శారీ పెట్టి 5000 క్యాష్ పంపించండి. అదంతా ఓకే గానీ మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 50,000 క్యాష్ తెచ్చారు. ఈసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు పట్టరామనే. ఏంది అంత నర్వస్ ఉన్నావు, అంత బాధ కొద్దన్నావు? ఏంది, ఏమైంది? నేను పనిచేసే ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయి మొత్తం మంది చచ్చిపోయారు. అయ్యో పాపం. అయితే గానీ నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? నేను సిగరెట్ తాగేందుకు బయటకు పోయినే. అబ్బా, నీ సిగరెట్ చల్లగుండా సిగరెట్ ఎంత మంచిదో, నిండు ఒక పానాన్ని బతికిచ్చింది. చచ్చిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తుందట ప్రభుత్వం. నీ సిగరెట్ కాలిపోను, నీ సిగరెట్ కూలిపోను, బంజాయి అంటే ఇంటవా నా మాట? ఓ దిక్కు వల్ల అలవాటు నేర్చుకున్నావు. ఈ రోజు ఏంటని అడుగుతాను, గుర్తు లేదని చెప్పాలి. ఈ అట్ల కర్రతో వీపు మీద వాత పెట్టేస్తాను, జీవితాంతం గుర్తుండిపోద్ది. ఏంటి ఏంటే? ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు, మన పెళ్లి రోజు. గుర్తుంది. ఇంకా ఈ అట్ల పుల్లతో పని లేదు. ఏం చదువుకున్నావు? MBA. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు. అమ్మా తక్కువ రేట్ల మంచి కుండ ఇయ్యు. ఇక పట్టు. ఇదే మంచిదని నీకెట్లా తెలుసు? ఏం లేదు, 2 గట్టి చూసి 3వది ఇచ్చుడే. ఏం టమాటాలు ఇచ్చినావు? దవాఖానకు 1000 రూపాయలు కాస్తాయి, నా 1000 రూపాయలు నాకు ఇయ్యు. అట్లెందుకు మేడం? ఆ టమాటాలు కోసేటప్పుడు నా ఏళ్ళు తెగింది. నేను గాని నేను చేసుకోకపోతే మంచి తెలుగున్న అమ్మాయిని చేసుకుంటుండే. తెలివైన వాళ్ళు ఎవరైనా నేను చేసుకుంటారా? ఫోన్లే, నీకు తెలియలేదని ఒప్పుకున్నావుగా. బుజ్జి మందుదానికే 1000 రూపాయలు ఇయ్యి, నీకు 1000 రూపాయలు రేపిస్తా. నా దగ్గర ఈ రోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తా అంటున్నావు కదా.
హలో ఎక్కడున్నావు? రోడ్డు మీద. చెప్పు. ఊళ్ళున్నా ఏంటిది? ఈ చుట్టాల సంగతి ఏంది? కొద్దిగా దూరం వచ్చి మాట్లాడు. పోర్ని అవ్వ పోతనం తయారయ్యారు కాదే. సంచికించి పక్కకు వారేసి మళ్ళా కూసున్నారు. ఎవరన్నా సుట్టమైపోతే 2-3 రోజులు ఉంటారు. 10-15 రోజులు ఉంటారా? వీళ్ళు ఇప్పట్లో పోయేటట్టు లేరు. ఎట్టెట్లా పోరో చూస్తా. కిలో శనగపప్పు, కిలో మినపప్పు, కిలో పెసరపప్పు 3 మిక్స్ చేసి పట్టుకత్తా. 3 రకాల పప్పులు కలిపి ఎట్లుంటాయి? ఓ బిత్తిదానా సాటల పోసి అలా ముందట పెట్టు, ఒక్కొక్కటి వేరు చేయమని.